భారతదేశం ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అడుగడుగు ముందుకు వేస్తూ అభివృద్ధిలో పయనిస్తూ ఉన్నటువంటి దేశం. మరి ఈ దేశం స్వాతంత్రోద్యమం చేసిన నాడు ఏ రకంగా ఉంది ఏంటి అన్నప్పుడు అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఆంగ్లేయుల్ని పారద్రోలి ఆ తర్వాత స్వాతంత్రాన్ని సిద్ధించుకొని ఆ పిమ్మట గొప్పగా జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో ఆంగ్లేయుల్ని వెళ్లగొట్టడానికి, అదేవిధంగా భారతీయుల హక్కులని పొందటానికి వారు వ్యక్తం చేసినటువంటి రూపాలు చాలా ఉన్నాయి. ఆ రూపాల్లో కీలకమైనది సత్యాగ్రహం, అదేవిధంగా నిరసన తెలియజేస్తూ ఉండటం. ఆ నిరసనలో ముఖ్యంగా విదేశీ వస్తు బహిష్కరణ కావచ్చు, అదేవిధంగా మన సొంతంగా ఉన్నటువంటి మన సొంతంగా నేర్చినటువంటి ఖాదీ వస్త్రాలు ధరించడం కావచ్చు, అదేవిధంగా విదేశీయులని వెళ్లి పమ్మని చెప్పడం గో బ్యాక్ చెప్పడం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు. ఇలా చూసుకుంటున్నప్పుడు చాలా రకాలుగా నిరసన తెలియజేశారు. అదంతా కూడా వీరి వీరి హక్కుల గురించి, మన హక్కుల గురించి. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటున్నానంటే, మన భారతదేశంలో నేడు ఇబ్బందులు పడుతూ ఉన్నది రైతులు. ఈ రైతులు చాలా రకాలుగా ఈ మధ్య వారి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. మొన్న ఢిల్లీలో తమిళనాడు రైతులు ఏ రకంగా నిరసన వ్యక్తం చేసింది చూసాము. అదేవిధంగా మహారాష్ట్రలో ఏ రకంగా రైతులు నిరసన వ్యక్తం చేసింది, ఎన్ని వందల కిలోమీటర్లు వెళ్ళింది, ఇది చూసాము. ఈ రకంగా రైతులు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు, రైతులు చేయడానికి ప్రధాన కారణం వారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాకపోవటం, అదేవిధంగా మేలమి విత్తనాలు సరఫరా చేయలేకపోవటం, అదేవిధంగా రైతులకి సకాలంలో ఎరువులు అందించకపోవటం. వీటన్నింటిని దాటుకొని పంట పండించిన తర్వాత ముందే చెప్పాను కదా, పంట గిట్టుబాటు ధర రాకపోవటం అని. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా రైతులు ఎక్కువ ఉద్యమిస్తూ ఉంది పంట గిట్టుబాటు ధర రాకపోవటమే. ఆ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ ఏరియాలో చాలా మంది రైతులు వారు పండించినటువంటి పసుపుకి, ఎర్రజొన్నకి సరైన మద్దతు ధర రాలేదని ఎంతో బాధ వ్యక్తం చేశారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు ఈ రైతులంతా కలిసి వినూత్న రీతిలో నిరసన తెలియజేయబోతూ ఉన్నారు. ఆ వినూత్న రీతి ఏంటో తెలుసా? ఏకంగా కేసీఆర్ కుమార్తె అయినటువంటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది సిద్ధమవుతూ ఉన్నారు. కవితపై పోటీకి దిగబోతున్న వారంతా కూడా రైతులే కావటం ఇక్కడ గమనార్హం. కవితపై తమ నిరసనను తెలియజేసేందుకు ఈ సరికొత్త పందాన్ని ఎంచుకున్నారు వారంతా కూడా. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కూడా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి 1000 వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఇక మరి వీరికి ఎవరిస్తున్నారు డబ్బులు ఏంటి అన్నప్పుడు, ఏ రైతు సంఘాలు అయితే వీరికి మద్దతుగా నిలుస్తున్నాయో, ఏ రైతు సంఘాల నుంచి రైతులు ముందుకు వస్తూ ఉన్నారో వారికి వారే చందా వేసుకుని మరి ఇప్పుడు ఈ నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చగా మారుతూ ఉంది. ఒకవేళ నిజామాబాద్ ఎంపీ ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో కల్వకుంట్ల కవిత, ఈమె గనక పోటీ చేసి గనక ఓడిపోతే ఇది మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడైతే రైతులు నిరసన తెలియచేయాలని అనుకున్నారో, లేకపోతే వేరే రంగంలో ఉండే వాళ్ళకు నిరసన తెలియచేయాలనుకున్నప్పుడు ఇదే సరైన పద్ధతిని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సరే పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వాల ప్రథమ బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చలేని పక్షంలో ఈ రకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా కవితకి ఇది ఒక పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. కానీ ఆ పెద్ద దెబ్బ నుంచి కోలుకోవటానికి కేంద్రం కాకుండా రాష్ట్రమే సపోర్టింగ్ ప్రైజ్ విషయంలో 10 అడుగులు ముందుకు వేసినట్లయితే రైతులు వెనక తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుంట్ల కవితని భారీ మెజారిటీతో గెలిపించే అవకాశం కూడా ఉంది.